ఇంత పచ్చని ఈ ప్రశాంతమైన వాతావరణం మనం ఎక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడలేము. ఇది చాలా పాతది, ఎంతో ప్రేమతో ఆ రోజుల్లో నిర్మించారు కాబట్టి దీనికి ఇంత అందం వచ్చింది. ఆ చుట్టుపక్కలే ఉన్న ఇందాక తాళం వేసుకున్నది, ఆ దగ్గరలోనే ఇంకొకటి ఉంది. దాని అందం లోపల ఎంత వర్ణాతీతంగా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. మీరు చూస్తున్నది ఇదంతా మల్లె తోట ఫ్రెండ్స్. ఇందాడ దానిమ్మ తోట చూశారు, ఇవన్నీ మల్లెపూలు అన్నమాట. ఆ సమాధులు వారికి జరిగే ఆ కార్యక్రమానికి వాడే ఈ మల్లెపూల నుంచే వాడతారనమాట. ఈ మల్లెపూల తోటల నుంచి గ్రహించిన మల్లెపూలతోనే ఆ సమాధుల మీద ఉన్న వారికి గౌరవంగా చేస్తారు. మనం చూస్తానికి వస్తున్నది ఇదే ఫ్రెండ్స్. ఇది కూడా 7 టౌన్స్లో ఉంది. వర్కర్స్ వర్క్ చేస్తున్నారు, పాడైపోయినవి అన్నీ తెస్తున్నారు, బాగు చేస్తున్నారు. ఎంత అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. అబ్బా, ఇది కూడా ఇక్కడ లోపలే ఒక చిన్న మందిరం లాంటిది ఫ్రెండ్స్. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో. అసలు ఈ చెట్టు పూలు చాలా అంటే చాలా మంచి సువాసన వస్తాయి. ఇప్పుడు మనం చాలా అంటే చాలా, మీరు అసలు ఎక్కడ చూడండి ఇప్పుడు ఇంత అద్భుతమైనది చూద్దాం ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ కింద ఈ నల్లగా చిన్న చిన్నగా కనిపిస్తున్న ఇవన్నీ నేరేడుకాయలు ఫ్రెండ్స్. నేరేడు చెట్లు చూడండి ఎంత అద్భుతంగా కట్టారో. వర్కర్స్ బాగు చేస్తున్నారు. వీడియో తీయడానికి పర్మిషన్ లేదు, కానీ నేను ఏదో కొంచెం వాళ్ళకి తెలియకుండా తీస్తున్నాను. సుల్తాన్ మొహమ్మద్ ఖాన్. ఇది 4వ తోమ్ ఫ్రెండ్స్. ఇలాంటి అత్యద్భుతమైన కట్టడాలు ఎక్కడో చాలా రేరుగా ఉంటాయి. మీరు తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి చూసినట్లుగానే నాకైతే అలాగే కనిపిస్తుంది ఈ వాతావరణం అంతా. ఇక్కడే ఇంకొక టామ్ ఉంది, దాన్ని చూద్దాం రండి. మనం ఇందాక చూసింది అదే. ఇప్పటి వరకు 4 చూసాం ఫ్రెండ్స్. ఇది 5వ టామ్. ఇది 7 టామ్స్, మొత్తం 7 ఉంటాయి ఫ్రెండ్స్. 7 కూడా చూడటానికి కళ్ళు సరిపోవు. లోపల ఎలా ఉంటుంది ఏంటనేది ఒకసారి చూద్దాం రండి. దీని లోపల సమాధి ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో, ఎంత అద్భుతంగా కట్టారో చూడండి. మనం ఇందాక 5వది చూసి వచ్చాం ఫ్రెండ్స్. ఆ చివరి కనిపిస్తున్నది గ్రీన్ కలర్లో, అది 4వది. ఇది 6వది ఫ్రెండ్స్. ఇది 6వ టామ్. ఎంత బాగుందో చూడండి. ఎంత బాగా చెక్కారు, అసలు ఎంత అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. అబ్బా, గ్రేట్. నా దేశం ఎప్పటికీ గొప్పదే. నెమలి వెళ్తుంది అక్కడికి.